మనం జీపీటీపీ ప్లాన్ చేసేటప్పుడు, యాక్టివిటీ పూల్ ఫిల్ చేసేటప్పుడు మనం కొన్ని ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలి. ఆ యాక్టివిటీ పూల్‌ని మనం ఎన్ని విధాలుగా ఫిల్అప్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనకు క్లియర్‌గా తెలుస్తుంది. యాక్టివిటీ పూల్ ఫిల్ చేసేటప్పుడు మనకి కొన్ని అడ్డంకులు వాటన్నిటిని కూడా ఎలా మనం ఓవర్‌కమ్ చేయగలం? సో, వాట్ ఆర్ ది వేస్ టు ఫిల్ ద డేటా అంటే మనం ఈ గ్రామ్ స్వరాజ్ లాగిన్ అయిన తర్వాత మనకి యాక్టివిటీ పూల్ అనేది ఎందులో ఉంటుందనంటే మనం పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్కి వెళ్ళి పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లో యాక్టివిటీ పూల్ అని ఒకటి ఉంటుంది. యాక్టివిటీ పూల్లో మనం యాక్టివిటీని రెండు విధాలుగా రిజిస్టర్ చేయొచ్చు. ఒకటి రిజిస్టర్ యాక్టివిటీ, నెంబర్ టూ రిజిస్టర్ యాక్టివిటీ త్రూ థీమ్ వైస్ అండ్ రిజిస్టర్ యాక్టివిటీ త్రూ పిఏఐ ఇండికేటర్ వైస్. సో ఫస్ట్ థీమ్ వైస్ చూసుకుంటే థీమ్ వైస్ డేటాను మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి సెర్చ్ ద ఫోకస్ ఏరియా అండ్ సెర్చ్ బై థీమ్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. సెర్చ్ బై యాక్టివిటీ కూడా ఉంది. మనకి ఇచ్చినటువంటి 101 పేజెస్లో ఉన్నటువంటి వర్కుల్ని యాక్టివిటీ నేమ్ కింద మనం సెర్చ్ కొట్టచ్చు, థీమ్ వైజ్గా సెర్చ్ కొట్టచ్చు అండ్ యాజ్ వెల్ as ఫోకస్ ఏరియా కూడా త్రూ సెర్చ్ కొట్టచ్చు. ఇది ఒక వన్ వే ఆఫ్ గివింగ్ ద డేటా ఇన్ యాక్టివ్ పూల్. నెక్స్ట్ ఏంటంటే యాక్టివ్ పూల్ కాకుండా నేను పిఐ ఇండికేటర్ వైజ్ అని కూడా ఒకటి ఉంది. పిఐ ఇండికేటర్ వైజ్ ఏంటంటే పిఐ ఇండికేటర్ వైజ్గా మనం వెళ్తే మనకి ప్రతి ఒక్క పంచాయతీకి పిఐ వీక్ పాయింట్స్ అనే మనం ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియోలో చెప్పాం. ఆ పిఐ వీక్ దాంట్లో సెర్చ్ పిఐ వీక్ ఇండికేటర్ అని ఒక ఆప్షన్ ఉంది. సెర్చ్ పిఐ వీక్ ఇండికేటర్లో మనం వెళ్తే మనం ఏ ఏరియాలోనైతే వీక్ ఉన్నామో ఆ ఏరియాని ఇక్కడ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆ ఏరియాలో వస్తాయి. సో ఆ ఏరియాలో ఏ ఏరియా అయితే ఫస్ట్గా మీరు ఫిల్అప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఏరియాకి మనం ఫస్ట్ వెళ్తాం, సెర్చ్ కొడతాం. సెర్చ్ కొట్టిన తర్వాత మనకి ఆ పర్టికులర్ పిఐ ఇండికేటర్కి ఏ ఏ థీమ్స్ అయితే లింకప్ ఉన్నాయో ఆ లింకప్ అని వచ్చేస్తే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డేటాలో ఈచ్ అండ్ ఎవరీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ సెర్చ్ న్యాచురల్ అంటే న్యూ అండ్ ఫ్రెష్ ఏదో ఆప్షన్ ఉంటే ఆప్షన్ తీసుకుంటాం. వెదర్ ఇట్ ఈస్ విపిఆర్పి ప్లాన్ ఉంటే మీరు విపిఆర్పిలోనే పెట్టుకోవచ్చు. సో యూ నీ నాట్ టు స్పెండ్ ఎనీ మనీ ఆన్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ రిమార్క్డ్ బై ఆల్ అని పెట్టేస్తాం. అండ్ పాపులేషన్ అందరికీ కూడా ఇది ఎలిజిబుల్ అని పెడతాం. ఈజ్ యాక్టివిటీ ఫండెడ్ బై పంచాయతీ అంటే ఎస్ అని ఉంటుంది. ఎన్నైతే ఎన్ని 1 ఇయర్ 11 months అని పెట్టుకుంటాం. ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందంటే 2016 లైక్ సపోజ్ సెప్టెంబర్ అని పెట్టుకుందాం. జనరల్ పాపులేషన్ ఎంత, మీ పాపులేషన్ ఎంత అనేది కూడా ఇక్కడ టైప్ చేయాలి. పాపులేషన్ బేసిస్ మీద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత, సపోజ్ ఒక 30,000 పెట్టుకున్నానికి 30,000 అమౌంట్. ఇది ఏంటి కమ్యూనిటీ సర్వీస్ అని పెట్టుకుంటే ఏదైతే ఆప్షన్ ఇక్కడ ఓకేగా ఉందో ఆ కమ్యూనిటీ సర్వీస్ పెడితే సర్వీస్లో మనం దేనికోసం వాడుతున్నాం అంటే సపోజ్ శానిటైజేషన్ గురించి వాడుకుంటే డ్యూరేషన్ ఆఫ్ సర్వీస్ ఒక 23 ఆర్ 25 days సంథింగ్ అనుకుంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టోటల్ ఎక్స్పెక్టెడ్ బెనిఫిషియరీ నెంబర్ అంటే అదే పాపులేషన్ ఏరియా అని పాపులేషన్ వేసేసుకుని సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కొట్టిన తర్వాత మాత్రమే ఈ పర్టికులర్ డేటా అనేది సేవ్ అవుతుంది. సేవ్ అని కొట్టిన ముందుగా మనం సేవ్ అని చేయమంటున్నారు. ఆఫ్టర్ దట్ మనం డ్రాఫ్ట్ కొన్ని పంచాయతీలని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు కాబట్టి ఆ పైలట్ ప్రాజెక్టులు తీసుకున్నటువంటి పంచాయతీలు డేటా ముందుగా ఇచ్చిన తర్వాత ఓకే అయితే మనకి ఫర్దర్గా చేయమని చెప్తున్నారు. సో అంతవరకు మన దగ్గర ఉన్నటువంటి ఈ డ్రాఫ్ట్ ప్లాన్లో ఉన్న ప్రతి ఒక్కను కూడా ఇందులో ఇన్పుట్ చేసేసి సేవ్ చేసి డేటా ఉంచుకుంటే రేపొద్దున మనకి ఎప్పుడైతే మనకి యాక్టివ్ ఎప్పుడైతే మనకి ప్లాన్ చేసేయమంటారో ఆ ప్లాన్ చేసేయడానికి వీలుగా మనకి ఉంటుంది. సో ఇది మనకు ఈ గ్రామ స్వరాజ్యంలో చేయవలసినటువంటి యాక్టివిటీస్. సో మనం ఇందులో చేయవలసినవి ఏంటి అంటే దాని ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే మన డేటాని రెండు విధాలుగా ఇవ్వచ్చని తెలుస్తుంది. ఒకటి థీమ్ వైజ్, నెంబర్ టూ పిఐ వైజ్. థీమ్ వైజ్ డేటా మనం ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి 101 పేజెస్ ఉన్నటువంటి సర్క్యులర్ ద్వారా మన ప్రతి ఒక్క డేటాని ఫిల్అప్ చేసేవచ్చు. లేదా నేను పిఐ ఇండికేటర్ వైజ్గా చేసుకుంటున్నా అంటే కూడా రెండోది యాక్టివిటీ ఫిల్అప్ విత్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పిఐ ఇండికేటర్ కూడా మనకు ఉంది. సో ఇట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ వాట్ వే యు ఆర్ గోయింగ్ టు ఫిల్అప్.